దాదాపు ఏడాది కావస్తున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఇంకా ఎటూ తెగడం లేదు. హమాస్ ని సులభంగా అంతం చేద్దామనుకున్న ఇజ్రాయెల్ పాచికలు పారడం లేదు. గాజా కేంద్రంగా మొదట సొరంగాల్లో దాక్కున్న హమాస్ ముష్కరులు చాలా కాలం ఇజ్రాయెల్కు కొరకరాని కొయ్యగా మారారు. చాలా మంది బందీలుగా చేసుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ హమాస్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన ఇజ్రాయెల్ మాత్రం మొదట హమాస్ ని సులభంగా అంతం చేయగలమనుకున్నా అది చేయలేకపోయింది. హమాస్ దాటికి ప్రాణ నష్టాన్ని సైతం చవిచూడాల్సి వచ్చింది. అయితే క్రమంగా ముఖ్య నాయకులు వరుసగా హతమవడంతో హమాస్ అంతం సమీపించిందని అందరూ భావించారు. దీనికి తగ్గట్లుగానే ఈ మధ్య కాలంలో హమాస్ ఎదురుదాడులు కూడా జరగలేదు. దీంతో హమాస్కు కాలం దగ్గర పడిందని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరేగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్కు హమాస్ మళ్లీ గట్టి సవాళ్లు విసురుతోంది. గాజాని పూర్తిగా నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ తన తరువాతి టార్గెట్గా రఫా నగరాన్ని ఎంచుకుని దాడులు చేయటం మొదలుపెట్టింది. ఈజిప్టు దక్షిణ గాజా సరిహద్దులోని ఈ రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని ఇజ్రాయెల్ లెక్కలు వేసుకుంది. కానీ హమాస్ మళ్లీ వేగంగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఉత్తర మధ్య గాజాలో మళ్లీ హమాస్ క్రియాశీలమైంది. హమాస్ను అంతం చేశామని భావిస్తున్న ఇజ్రాయెల్కు దీంతో షాక్ తగిలినట్లయింది. 2 రోజుల క్రితం నుంచి ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళాలను హమాస్ మిలిటెంట్లు ప్రతిఘటించడం ప్రారంభించారు. దీంతో కేవలం రఫాకే పరిమితమైన ఇజ్రాయెల్ ఇప్పుడు మళ్లీ గాజా వ్యాప్తంగా గగనతల దాడులను ప్రారంభించింది. ఆదివారం గాజా సిటీ తూర్పు ప్రాంతంలోని జబాలియా శరణార్థి శిబిరం లక్ష్యంగా బాంబు దాడులు చేసింది. రఫాలోనూ హమాస్ మిలిటెంట్లను ఏరివేసే ఆపరేషన్ కొనసాగించింది. మధ్య రఫాలో హమాస్ కీలక నేతలు తలదాచుకున్నారని భావిస్తున్న ఇజ్రాయెల్ ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్లాల్సిందిగా అక్కడి పాలస్తీనా పౌరులను కరపత్రాల ద్వారా పదే పదే హెచ్చరిస్తోంది. దాదాపు 3 లక్షల మంది ఇప్పటికే ఖాన్ యూనిస్, అల్ మవాసి ప్రాంతాల వైపుకు వెళ్లారు. అయితే ఆ ప్రాంతాల్లో ఇప్పటికే శరణార్థులు కిక్కిరిసి ఉన్నారని, కొత్తగా వచ్చే వారికి చోటు దొరకని పరిస్థితి ఉందని ఐక్యరాజ్య సమితి సంస్థలు, ఇతర సహాయక సంస్థలు పేర్కొంటున్నాయి.